ఎందుకంటే మొన్న నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వీరందరూ మనస్ఫూర్తిగా నాకు మద్దతు పలికారు. కన్నబాబు గారు అయితే తక్షణమే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి నాకు ధైర్యం చెప్పారు. అంటే నేను ధైర్యం పోయిందని ఉంటారు, సహజంగా చెప్పారు. నాకేం ధైర్యం పోలేదనుకోండి, ధైర్యం చెప్పారు. చాలా కన్సర్న్గా మాట్లాడినటువంటి వ్యక్తుల్లో కన్నబాబు గారు. అలాగే నేను రిలీజ్ అయిన రోజున మా గీతా గారు ప్రత్యేకంగా వచ్చి నాకు అభినందనలు తెలిపారు. నాకు చిత్రం ఏంటంటే, నేను నిన్న మన రాయుడు గారు నాకు అభినందన సభ ఏర్పాటు చేశారు ద్వారకా తిరుమలలో. వెనక్కి తిరిగి చూస్తే అభినందన సభ అని ఉంది. నాకు ఏం పదవి వచ్చిందని అభినందన పెడతారో నాకు అర్థం కాలా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, నేను జైలుకు వెళ్ళొస్తే నన్ను అభినందిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, రాంబాబు గారు మిమ్మల్ని జైలుకు పంపటం అన్యాయం అని దాని అర్థం. దానితో పాటు ఇంకొక అర్థం ఏంటో తెలుసా? రాంబాబు గారు మీరు జైల్లో ఉన్నా చాలా ధైర్యంగా ఉన్నారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు క్యాడర్కి అనేది కూడా నాకు అర్థమవుతుంది. దానితో పాటు నన్ను జైలు పంపడానికి, నా మీద కేసులు పెట్టడానికి ప్రధానమైన కారణం ఆ రోజున నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని పెట్టారని నేను అనుకోవటంలా. ఎందుకంటే దూషించానని ఎవరైనా అనుకుంటారు, పొరపాటు నోరు జారానని వెంటనే గంటల వ్యవధిలోనే నేను క్షమాపణ చెప్పేశా. అయినా నన్ను జైలుకు పంపారు, నా ఇంటి మీద దాడి చేశారు, నా ఆఫీసు మీద దాడి చేశారు. బహుశా చరిత్రలో ఎప్పుడు ఇంత దారుణమైన దాడి జరగలేదు. చరిత్ర చూసుకోండి. తెలుగుదేశం వారికి కూడా చెప్తున్నా, జనసేన వారికి కూడా చెప్తున్నా, ఒకసారి వెరిఫై చేసుకోండి. 7 గంటల 20 నిమిషాల సేపు నా ఇంటి ముందు, నా ఆఫీసు ముందు కరాళ నృత్యం చేశారు. పోలీసులు అక్కడే ఉన్నారు, ఏం మాట్లాడాల, సహకరించారు. పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ బాంబులు వేశారు, పరుగులు తీసుకొచ్చి గోడలు పగలగొట్టారు, నా ఇల్లంతా ధ్వంసం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఫర్నిచర్ పగలగొట్టారు. ఒకటి చంపకపోవటమే, నైతికంగా చంపేశారు. ఇంత దారుణమైన సంఘటన ఈ మధ్యకాలంలో చరిత్రలో ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదు. నిజంగా భారతదేశంలో కూడా జరగలేదని నా అభిప్రాయం. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఎందుకు చేశారు ఇది? నేనేం చేశానని చేశారు? ఒక బూత్ తిట్టానని అనుకోని కాసేపు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పాడు, తిట్టిన వాడికేమో సెంట్రల్ జైలు, కార్లు పగలగొట్టి ధ్వంసం చేసిన వారికేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దిస్ ఈజ్ ద సిస్టమ్, పాలన, అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఇలా జరుగుతూ ఉంది. జైల్లో పెట్టి పోలీస్ లాకప్లో వీళ్ళ దుంప దగ్గర కొట్టడానికి ప్రయత్నం చేశారు, కాళ్ళు బగలు తీశారు, ఏదేదో చేశారు. కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు పెట్టారు. అంటే రాకూడదు, లోపలేటి పెట్టాలని. ఎందుకు అంటే లోకేష్ రాసిన రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదు అని అన్నందుక, లేదు సంక్రాంతికి ఒక చక్కని పాట రాజకీయ పార్టీ పాట రాసి డ్యాన్స్ చేసినందుక, వచ్చేది జగనన్నే, కూటమిని కూల్చేది కూడా జగనన్నే, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. వింటున్నావా చంద్రబాబు, చెబుతున్నాడు ఈ రాంబాబు అన్నందుకు పెట్టావు రావులా. నువ్వు రావులు పెడితే భయపడతాడా అంబటి రాంబాబు? వీళ్ళందరూ ఇంత బలం ఉంది నాకు. ఈ రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను, భయపడను. ఇంకొకటి కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర జనాభాలో 20% పైన ఉన్న
కాపు కులంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి రాంబాబు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. దానికి దేనికి భయపడను, నువ్వెన్ని చేసినా భయపడేటటువంటి వ్యక్తిని కాదు అని మనం చేస్తున్నా.